ఒక ఆత్మ తను ఉంటున్న దేహంతో ఇలా అడిగింది. ఇంకా కాసేపట్లో నేను నిన్ను వీడి కొత్త శరీరాన్ని చేరుకుంటాను. ఈ జీవితపు అనుభవాన్ని నువ్వు నాకు చెప్పు. నేను ఇకపై జీవించే దేహంకి చెప్తాను అని. ఆ దేహం ఓ చిరునవ్వు నవ్వి ఇలా చెప్పడం ప్రారంభించిందంట. ఏది నీది, ఏది నాది? ఏమున్నది ఈ లోకంలో నీదన్నది, నాదన్నది? అర నిమిషంలో తారుమారు అయ్యే జీవితంతో ఎక్కడున్నది నీదన్నది, నాదన్నది? బ్రతికినంతకాలం బ్రతుకు కోసం పోరాటం. మిగిలింది ఏంటి? నీదన్నది, నాదన్నది? కరిగిపోయే కాలంలో కలల కోసం ఆరాటం. తీరిందా ఏదైనా నీదన్నది, నాదన్నది? మరలి రాని జన్మ కోసం మూట కట్టిన ధనం ఆపిందా పోయే ప్రాణాన్ని నీదన్నది, నాదన్నది? 3 నాళ్ళ ఈ జీవితంలో ఎన్ని బంధాలో వచ్చాయా నీతో చివరి క్షణాన ఏమైనా నీదన్నది, నాదన్నది? ఎప్పుడైనా ముగిసిపోయే ఆట కోసం ఎత్తుకు పై ఎత్తులు, గెలిచినా ఓడినా ఏమి మిగిలింది నీదన్నది, నాదన్నది? ఎంత శ్రమించినా గుప్పెడు మెతుకుల కోసం పట్టుకుపోతావా ఏదైనా నీదన్నది, నాదన్నది? నీ చితికి నిప్పు పెట్టి తిరిగి చూడని వారికి పంచిన ప్రేమలో తిరిగి వచ్చిందా కొంతైనా నీదన్నది, నాదన్నది? నేను చెప్పు ఈ పాఠం గుణపాఠమైనా సరే మళ్ళీ సాగే బ్రతుకు పాకులాటలో గుర్తు ఉండేనా ఈ అనుభవం నీదన్నది, నాదన్నది? మనిషి మనిషిగా బ్రతికినా రోజు మిగిలేది మనశ్శాంతే నీదన్నది, నాదన్నది అని చెప్పిన ఆ దేహం మాటలు విని ఆ ఆత్మ సంతృప్తిగా దేహాన్ని వీడి తన నూతన దేహం కోసం ప్రయాణం సాగించిందంట.